నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కునేరు భూమన్న, ఉప సర్పంచ్గా కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కునేరు భూమన్న మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరికీ సమాన న్యాయం చేస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని, గ్రామ అభివృద్ధిలో మీరందరూ తమకు సహకరించాలని తెలియజేశారు. అదేవిధంగా తమ కోసం అహర్నిశలు కష్టపడి తనని గెలిపించిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం విధులు మరియు బాధ్యతను భయం, పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సారంగపూర్ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. చేస్తామంటే అది మీ మీద వదిలిపెడతాం. ఉన్న ఒక టీమ్గా అందరు యూత్ ఉన్నారు. అందరు ఈ గ్రామం పంచాయతీని అందరికి కలిసి మంచిగా డెవలప్మెంట్కి తీసుకెళ్తారని మొట్టమొదటిగా గ్రామ పౌరుడు సర్పంచ్ గారిని నేను ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నాం. మా పంచాయతీ కార్యదర్శులు దానికి గ్రామ పంచాయతీ అభ్యర్థి కోనేరు భూమన్న నేను అత్యధిక మెజార్టీతో 550 ఓట్లతో సారంగపూర్ గ్రామ ప్రజలను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం ప్రకారం ఏ సమస్య అయినా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులకు గ్రామస్తులకు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనిని అందరూ ప్రజలు సహకారాలతో అన్ని ముందుకెళ్తామని దీన్ని కోరుకుంటున్నాము. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్లస్ మా గ్రామ పంచాయతీ యూనిటు, మా వార్డు మెంబర్స్, ఆల్ ఉప సర్పంచ్ అందరం కలిసి ప్రతి ఒక్క నిర్ణయం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని పని చేస్తామని గ్రామస్తులకు ప్రమాణ స్వీకారం నాడు చెప్పడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని కోరుతున్నాను. మెజార్టీ ఇచ్చిన సారంగపూర్ ఓటర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. సకాలంలో చేపిస్తాను చెప్పి నా 5 సంవత్సరాల జీవితంలో నా పీరియడ్ అయిపోయేలాగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ, పెన్షన్లే కానీ, ఇందిరమ్మ ఇళ్ళే కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ పరంగా అన్ని పథకాలు కూడా నా 5 సంవత్సరాల పీరియడ్లో అందరికీ అందజేస్తానని హామీ ఇస్తున్నాను.